కాకేం చెప్పిండు 12 పేజీల లేఖ రాసిండు, నేను లెటర్ రాసిన సూపర్ డూపర్ అని చెప్పిండు. తర్వాత అక్కడ ఆయనకు విచారించి అర్హతనే లేదని చెప్పేసి చెప్పిండు కాక. కారణం ఏంది అంటే ఈఆర్సీ మొత్తం కూడా ఒప్పుకున్నది, ఈఆర్సీ ఆమోదం చెప్పింది కాబట్టి అందుకనే మేము ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినాము అని చెప్పేసి ఆ 12 పేజీల లేఖల పేర్కొన్నాడు కాక. మరి నిజంగా ఒకవేళ ఈఆర్సీ ఒప్పుకున్నదా, ఆల్రెడీ ఆమోదం తెలిపిందా అంటే జస్ట్ ఈయన ఒకటి లెటర్ పెట్టిండు అంతేగాని ఈఆర్సీ ఆమోదం తెలుపలేదు అని క్లియర్గా అక్కడ విద్యుత్ జేఏసీ అధ్యక్షులు ఆయన రఘు గారు, తర్వాత ఇక్కడ తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ వీళ్ళందరూ కూడా స్పష్టంగా క్లియర్గా చెప్పేసిండ్రు. ఎందుకంటే ఆధారాలతో బయట పెట్టిండ్రు. విషయం ఏంటంటే కాక మొత్తం కూడా మసిపూసి మారడికాయ చేసేసి నిజంగా అద్భుతం చేసినాం, తెలంగాణ ప్రజలకు ఏదో మంచి చేసామని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్నే తప్పు పట్టేటువంటి ప్రయత్నం కూడా చేసిండు. ఎందుకనంటే అప్పుడే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు చెప్పిండ్రు క్లియర్గా, ఒకవేళ మేము మీరు చెప్పినటువంటి విషయాలతోటి సరిపోల్చుకుంటాం, ఒకవేళ ఇవి అటు ఇటు కనుక తేలితే మాత్రం బరాబర్ బయట పెడతామని చెప్పేసిండు. క్లియర్గా అది బయట పెడతా ఉన్నది కథ. ఇక మరోవైపు స్కిల్స్కి సంబంధించి అంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో తర్వాత ఇంజనీరింగ్ కానీ తర్వాత రకరకాల విద్యలు అంటే చదువులు పూర్తి చేసిన తర్వాత స్కిల్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిన్న ఐటీఐ కాలేజీలకు సంబంధించి అక్కడ ఏది మల్లెపల్లిలో ఉన్నటువంటి ఐటీఐ కాలేజీల్లో తర్వాత ఏటీఎస్ అని చెప్పేసి ఏటీసీ అని చెప్పేసి ఒక కొత్త దాని పథకం తీసుకొచ్చేసిండు. దానివల్ల ఐటీఐలు కాకుండా ఏటీఎస్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా పేరు మారుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఏటీఎస్లుగా చేస్తూ తర్వాత ఐటీఐలకు సంబంధించి 65 ఐటీలకు సంబంధించి 2000 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీని ద్వారా ఎవరైతే స్కిల్డ్ పీపుల్ ఉంటారో అంటే వృత్తి విద్యా శిక్షణ అంటారు దీన్ని, ఐటీఐలు అంటే వృత్తి విద్యా శిక్షణలో శిక్షణ పొందినటువంటి వాళ్ళు అంటే తమ కాళ్ళపైన తాము నిలబడతారు, తర్వాత సమాజానికి ఉపయోగపడతారు, ఉపాధి సొంతంగా పొందగలుగుతారు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాయాలి తర్వాత ఇవి ఉద్యోగాలే కొట్టాలని కాకుండా వాళ్ళు కూడా సొంతంగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సమాజానికి మంచి జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. దానికి సంబంధించినటువంటి వార్త ఒకవైపు కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ నీట్కి సంబంధించి ఏది ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి కదా, ఎంబీబీఎస్ సీట్ల కోసం అంటే నిర్వహించేటువంటి నీటికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. 0.001% ఒకవేళ తప్పులు జరిగినా 100% సవరించాల్సిందే, లేకపోతే బాగుండదని చెప్పేసి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి క్లియర్గా చెప్పినటువంటి మాట. అంటే ఇష్టం వచ్చినట్టుగా అవకతవకలు చేసేసి రకరకాలుగా ఇట్లా పాల్పడితే కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరోవైపు నిన్న చాలా విద్యార్థి సంఘాలు అటు అంటే ఏబీవీపీతో పాటు ఏబీవీపీ తర్వాత ఎన్ఎస్యుఐ ఇట్లా ఏఐఎస్ఎఫ్ పీడిఎస్ ఇట్లా చాలా విద్యార్థి సంఘాలతో పాటు ప్రజా సంఘాలన్నీ కలిసి నిన్న ఒక భారీ ర్యాలీ నిర్వహించినాయి. ఇక్కడ హిమాయత్ నగర్ దగ్గర అక్కడ నుంచి ఏది ట్యాంక్ బండ్ దాకా, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న తెలుగు తల్లి విగ్రహం అంటే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఏదైతే అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించేసి నీటిలో జరిగినటువంటి అవకతవకలపైన తేల్చాలి, నీటిని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు.